జైన్ సామ్. ఈ కర్ణాటక బెంగళూరులో సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి చిన్నలకి అందరికీ మా కృతజ్ఞతలు. ఇక్కడికి మేము ఒక శ్రీరంగచారణ సార్ పిలవడం వల్ల వచ్చాము. ఇంకా చాలా మంది ఫోన్లలో కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి రండి, ఒకసారి ఇక్కడ కూడా సమావేశం ఏర్పాటు చేస్తే మేము మీట్ అవుతాం, మాలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పడంతో ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు. కాకపోతే హాలిడేస్ మాకు కుదరక ఇంత టైం తీసుకోవాల్సి వచ్చింది. మేము వచ్చి వారం రోజులు అవుతుంది. ఇక్కడే రిలేటివ్స్ ఉన్నారు, అక్కయ్య వాళ్ళ పిల్లలు జాబ్ చేస్తున్నారు. సో అక్కడ స్టే అయ్యాం. కానీ తర్వాత ఈ సమావేశం 9వ తారీఖు జూన్ 9కి పెట్టుకోవడం జరిగింది, ఆదివారం రోజున. కాబట్టి అందరికీ సెలవు దినం ఉంటుందని అందుకని ఈ రోజు పెట్టడం జరిగింది. కొంచెం ఎక్కువ గ్యాదరింగ్ ఉంటది కదా అనేసి, అందుకని ఈ మధ్యలో గ్యాప్ లో మేము ఏం చేద్దాము అని కాస్త టూర్ లాగా ఉంటది పిల్లలకి అనేసి అటు తిరిగి వచ్చాము. సో ఈ రోజు మేము ముగించుకొని రేపు వెళ్తే మేము స్కూళ్ళకి మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మీట్, తర్వాత కార్యాచరణ సంఘపరంగా ఏం చేయాలి ఎలా చేయాలనేది ఎవరికి అవగాహన లేనట్టుంది నాకు తెలిసి. అంటే మీ సంఘాలు ఉండొచ్చు, ఏ బాధ్యత తీసుకున్నా మనం అందరం ఏదో ఒక పని చేయడానికి స్టార్ట్ అవుతున్నాము అని ఆలోచించండి అంతే. మేము ఒక స్టెప్ వేస్తున్నాం. ఈ సమాజంలో కొన్ని అసమానతలు ఉన్నాయి, కులం పట్ల కావచ్చు, దైవత్వం పట్ల కావచ్చు, మూఢనమ్మకాలు. అంటే దైవము అనగానే కొన్ని బిలీవ్స్ ఉంటాయి, వాళ్ళు నమ్ముకుంటారు. చక్కగా ఇంట్లో వాళ్ళ మనశ్శాంతి కోసం వాళ్ళు ఎక్కడన్నా కూర్చొని కాసేపు గుళ్ళోనా ఇంట్లోనా అట్లా చేసుకుంటే నో ప్రాబ్లం, అది వాళ్ళ నమ్మకం అనుకోవచ్చు. కానీ అది దాటేసి మూఢనమ్మకం అయిపోతుంది. అంటే మూఢంగా భక్తి తయారైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. సో దీని నుంచి కొంతమంది మేధావులు చర్చ చేసి మనం జ్ఞానం వైపు వెళ్ళాలి కానీ మూఢత్వం వైపు కాదు అనేది చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు ఏదో మనం మతపరంగా వెళ్తున్నారు, మన హిందుత్వాన్ని ఇస్లాంని మన క్రైస్తవాన్ని ఏదో అంటున్నారు అనే ఆ వేలో ఆలోచిస్తున్నారు తప్పితే అలా కాదు. మేము మన మంచి కోసం, మన ముందు తరాల భవిష్యత్తు కోసం ఒక మార్గం వేస్తున్నాము. మంచి జ్ఞానం అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి, సైన్స్ పరంగా నిజమైన దాన్నే మనం ఆలోచిద్దాం, దాని వెంటనే వెళ్దాం. నిజమైతే మీరున్నారు అంటున్న దేవుడు నిజమైతే దాన్నే నమ్ముదాం, లేదు అంటే ఏదీ లేదు, ఉన్నదాన్ని వాస్తవాన్ని నమ్ముకుంటూ పోదాం. అంతేకాని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఇలాంటి సమస్యలతో మనం ఉండకూడదు అనే ఉద్దేశంతో మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము పనిచేస్తున్నాము. తర్వాత ఇంతకుముందు బాణాసాలో చేశారు బైర్ నరేష్ గారు, ఒక 26 years తన బాల్యం నుంచి అందులోనే ఉన్నారు. ఒక ఇన్సిడెంట్ అయ్యప్పల మీద చిన్న మాట వెళ్ళడం వల్ల అది తప్పే కావచ్చు, అంటే వాళ్ళ పరంగా చెప్తే అది తప్పు కాదు, కానీ మాటల పరంగా కొంచెం దురుసుగా మాట్లాడడం వల్ల అది సీజన్ అయ్యప్పల సీజన్ అవ్వడం వల్ల మతపరంగా దాన్ని బీజేపీ తీసుకొచ్చి దాన్ని క్రియేట్ చేసి ఇష్యూ చేసేసిండ్రు. కాబట్టి అప్పటి నుంచి భయం అలముకుంది. మేమంతా హిందువులం అనేది వాళ్ళ గ్యాదరింగ్ అయిపోయింది. అప్పటి నుంచి ఏదన్నా మనం ఒక మాట చెప్దాము అంటే చెప్పనిచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మనోభావాలు అంటున్నారు. అంటే దీన్ని మొత్తం రూపం ఆపేసి ఎక్కడికక్కడికి అసలు ఇలాంటి భావజాలమే లేకుండా చేయడం అనేది వాళ్ళ ప్రధాన ఎయిమ్ గా పెట్టుకున్నారు. సో దాని నుంచి మనం నెమ్మదిగా ఈ సమాజంలో ఏం సమస్యలు ఉన్నాయి, కులం వివక్షత కానీ, అంటరానితనం, లేకపోతే మన ఎక్కువ తక్కువలు ఆర్థికంగా కానీ ఎక్కువ తక్కువలుగా చూడడము, ఇలాంటి అన్ని పోగొట్టడానికి వాటినే ఎన్నుకుందాం. ఆత్మహత్యలు ఉన్నాయి, రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి, వీటినే మనం ముందు పెడుతూ మన మూఢనమ్మకాల నిర్మూలన అనేది వెనక తీసుకొస్తూ ముందుకు వెళ్ళిపోదామని మేము నిర్ణయించుకున్నాం. అంటే సమస్యల మీద పోరాటం చేస్తూ మన భావజాలాన్ని వ్యాప్తి చేసుకుంటూ ఉంటే వీళ్ళు అన్ని సమస్యల మీద పని చేస్తున్నారు అనే భావం వాళ్ళకి కల్పించాలి. మనం ఎవరికి శత్రువులం కాదు, అందరితోనే మిత్రత్వం ఉంటాము.
కాబట్టి మన పని విధానంతో వాళ్ళని కూడా మనం దగ్గర చేసుకోవాలని కోరుతూ, ఆవేశపడి ఎవరితోనూ వివాదంలోకి పోవద్దని కోరుకుంటూ, ఇంత మంచి హాల్నిచ్చి మాకు మీ అందరితో మీట్ ఏర్పాటు చేసినందుకు శ్రీరంగచారన్నకి కానీ, ఇంకా ఇక్కడ స్వామి అన్నకి కానీ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి కొంతమంది గ్యాదరింగ్ అని నిరాశపడొద్దు. ఒక్కరే ఉంటారు ఫస్ట్, తర్వాతే వందలు, వేలు, లక్షలు వస్తారు. సో మనం ఫస్ట్ స్టెప్ వేస్తున్నాము. మన వెంట చాలా మంది వస్తారు. మనలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని గ్యాదర్ చేయడమే మనది పెట్టుకుందాం. మనం పని చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటే వాళ్ళే వస్తారు. నాకేదో బాధ్యత ఇచ్చారు, నేను చేస్తానా చేయలేనా అనుకోకండి. నేను కూడా ఒక బాధ్యతలో ఉన్నా. నా పని నేను చేసుకుంటూ వీలైన సమయంలోనే నేను వచ్చి కూర్చొని నాకున్న జ్ఞానంతో నేను చేసుకుంటూ పోతున్నాను. అంతే తప్పితే నేను బలవంతంగా ఎవరి ఆధీనంలో ఉండి కాదు కదా. అలానే మీరు కూడా నాకు ఈ బాధ్యత అని అనుకోకండి. మనమందరం కార్యకర్తలం, పని చేసే వాళ్ళమే. సో మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇదే చెప్పండి. ఈ అసమానతలను తొలగించడానికి మేము పని చేస్తున్నాము సమాజంలో అనేదే మన ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత గొప్ప అవకాశం.